రేపే సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు. ఎవ్వరూ ఈరోజు ఈ కూరను తినకూడదు. పొరపాటున తిన్నారంటే మాత్రం సకల కష్టాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సర్వదేవతల కోపానికి గురి అవుతారు. 7 జన్మల వరకు ఆ దరిద్రం మిమ్మల్ని వదలదు. కనుక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూరను తినకండి. మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రకృతి పురుషుల ఏకత్వమే సుబ్రహ్మణ్యేశ్వరుడి అవతార తత్వం. శాంతి, సంతోషం, ఆరోగ్యము, అనంత దాంపత్య ప్రదాతగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తుల మదిలో కొలువై ఉంటాడు. సు అంటే పరిపూర్ణత అని అర్థము. మంచి బ్రహ్మజ్ఞానం కలిగి ఉండటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు అయ్యాడు. ఆయన సర్పావతారుడు అనే భావనతో నాగుల చవితి, నాగపంచమి లాంటి పర్వదినాలలో కూడా ఆయనను ఆరాధించడం కనిపిస్తుంది. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవాలని శాస్త్రవచనం. సుబ్రహ్మణ్యాది నామాలు కల కార్తికేయుడు, కారణజన్ముడు, తారకాసురుడు అనే అసుర సంహారానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అవతరించాడు. ఆయన కుమారస్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, శరవణభవుడు, స్ఖలితమైన రేతస్సు నుంచి పుట్టడం వల్ల స్కందుడిగా, మృగన్గా, అర్ముగం స్వామినాథుడు, దండాయుధ పాణి తదితర పేర్లతో పూజలు అందుకుంటూ ఉన్నాడు. తెలుగునాట స్వామి సుబ్బారాయుడు పేరిట ప్రసిద్ధుడయ్యాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అవతరించడానికి సంబంధించి ఇతిహాసాలలో ఎన్నో కథనాలు ఉన్న స్కందపురాణం హృదయంగా వివరించింది. హిరణ్యకశిపుని కుమారుడు నిమూచి, నిమూచి కొడుకు తారకాసురుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు. అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. ఇక తమ వల్ల కాదనుకుని తారకాసురుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తివంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని శివుణ్ణి వేడుకున్నారు. వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడిని సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం. పురుషుల్లో ఉండే శుక్రకణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని, ప్రకృతిని కాపాడటం కోసం మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. దీనికే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా నాయి స్కంద షష్ఠి అని పేరు. ఈరోజు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన, కావడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. ఈరోజు పుట్టలో పాలు పోస్తారు. జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అన్ని విధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వ విధాల మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రమును కలిపి జపం చేసి సర్ప మంత్రాలు చదువుతూ పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహము కలుగుతుంది.
అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్త్రీలు పూజలు చేయటం మనం చూస్తూ ఉంటాం. సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో 21 మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ 21 లేదా 108 మార్లు మండలం పాటు అంటే 40 రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరం చేసి సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఇంతటి విశేషమైన రోజున పొరపాటున కూడా ఇంట్లో పొట్లకాయ, గుడ్డు, మాంసాహారంతో కూర వండకూడదు. ఎవరూ కూడా వీటితో వండిన పదార్థాలను తినకూడదు. కాదని తిన్నారంటే మాత్రము సర్పదేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీ జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి. ఏ పని చేసినా కలిసి రాదు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. కనుక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవ్వరూ కూడా పొట్లకాయ, గుడ్డు, మాంసాహారము అస్సలు తినవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. అలా కాకుండా ఈరోజు ఆవపాలతో పొంగలిని తయారు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించి ఆ తర్వాత ఆ పొంగలిని ప్రసాదంగా స్వీకరిస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీకు అంతా శుభమే జరుగుతుంది. కనుక సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు అందరూ కూడా తప్పనిసరిగా ఆహారం విషయంలో ఈ నియమాలను పాటించండి. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో పాలు పోసిన వాళ్ళు కోసినవి, తుంపినవి తినకూడదు. గోళ్లతో గిల్లినవి కూడా తినకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజను చేస్తారో, అలాగే పుట్టలో పాలు పోస్తారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చాకుతో కానీ కత్తిపీటతో కానీ కోసిన పదార్థాలను తినకూడదు. ఈరోజు కందిపప్పును కూడా తినకూడదు. మరి తెలుసుకున్నారుగా. మీరు కూడా రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలను తినకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఈరోజు శరణమ భవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించటం, జపించటం వలన కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో కుజదోషము, కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కాని వారు ఈరోజు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణములను చేయించినా లేదా చూసినా త్వరలో వివాహం జరుగుతుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చుకోవటం కనిపిస్తూ ఉంటుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశము. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. ఈరోజు అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం 10 గంటల్లోపు పుట్ట దగ్గర కానీ, గుడిలో నాగదేవత విగ్రహాల దగ్గర కానీ, ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర కానీ జిల్లేడు ఆకు మీద దీపం వెలిగిస్తే 12 రకాల కాలసర్ప దోషాలు పోతాయి. రాహు, కేతు దోషాలు, నాగ దోషాలు, పామును చంపిన దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అసలు ఈ దీపం ఎలా వెలిగించాలంటే ముందు ఒక జిల్లేడు ఆకును తీసుకోండి. ఆ ఆకుకు కుంకుమతో 3 బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆ జిల్లేడు ఆకు మీద ఒక ఎర్ర మట్టి ప్రమిదను పెట్టి 6 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఈ దీపం దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి పుష్పాలు, అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ దీపాన్ని ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగించుకోవచ్చు. లేదా గుడిలో సర్పదేవత విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడైనా సరే వెలిగించుకోవచ్చు. లేదా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు పుట్ట దగ్గర అయినా సరే వెలిగించుకోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం 10 లోపు ఇలా దీపం పెడితే అన్ని రకాల దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సర్పదోషాలు, రాహు కేతు దోషాలు, కుజ దోషాలు అన్నీ కూడా పోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది. కనుక మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే కేవలం గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకుని వచ్చేయటం మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఆ రోజు మనం పాటించే నియమనిష్టలు, మన ప్రవర్తన, మన ఆలోచన విధానం కూడా అత్యంత ముఖ్యం.
సుబ్రహ్మణ్య స్వామి అత్యంత శక్తివంతుడు, క్రమశిక్షణకు మారుపేరు. ఆయనకు అపవిత్రతను, అగౌరవాన్ని ఏమాత్రం సహించలేని సున్నితమైన మనస్తత్వం కూడా ఉంది. చిన్న అపచారం జరిగిన ఆయన తీవ్రంగా ఆగ్రహిస్తారు. అందుకే మన పెద్దలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చాలా పద్ధతిగా, భక్తి శ్రద్ధలతో, నియమంగా ఉండాలని పదే పదే చెప్తూ ఉంటారు. మన ప్రవర్తనలో ఏమాత్రం తేడా వచ్చినా, ఎన్ని పూజలు చేసినా ఫలితం శూన్యం, పైగా పాపం మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఏ జీవిని హింసించకూడదు. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన నియమం. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలకు అధిపతి కాబట్టి పాములు లేదా పామును పోలిన జీవులైన తొండలు, బల్లులు వంటి వాటికి హాని తలపెట్టడం మహాపాపం. ఈరోజు పొరపాటున కూడా వాటిని కొట్టడం కానీ చంపటం కానీ చేయకూడదు. ఒకవేళ మన ఇంట్లో లేదా పరిసరాల్లో అవి కనిపిస్తే వాటికి మనసులోనే నమస్కారం చేసుకొని, ఓ నాగదేవత, స్వామి స్వరూపమా, మమ్మల్ని క్షమించి శాంతంగా వెళ్ళిపోండి అని ప్రార్థించి నెమ్మదిగా వాటిని బయటకు పంపే ప్రయత్నం చేయాలి. కానీ కర్ర తీసుకొని వాటి వెంట పడకూడదు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సర్పజాతికి హాని తలపెడితే ఆ పాపం 7 జన్మల పాటు వంశాన్ని వెంటాడుతుందని, తీవ్రమైన సర్పదోషం, కుజదోషం చుట్టుకుంటాయని, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి శాపానికి గురి కావాల్సి వస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. దీనివల్ల సంతానం కలకపోవటం, కలిగిన సంతానానికి ఆరోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో గొడవలు వంటివి జరుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో కత్తి, చాకు, కత్తిపీట, కొడవలి, గొడ్డలి, పార, పలుగు వంటి పదునైన వస్తువులను ఏమాత్రం ఉపయోగించకూడదు. ఈరోజు కూరగాయలు తరగడానికి కూడా కత్తిపీటను కానీ చాకును కానీ వాడరాదు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి భూమిపుత్రుడైన కుజుడికి అధిదేవత. భూమిని తవ్వటం, పదునైన వస్తువులతో కోయటం వంటి పనులు చేస్తే తెలియకుండానే భూమాతకు, అందులో నివసించే జీవరాశులకు హాని కలిగించే ప్రమాదం ఉంది. ఇది స్వామికి ఆగ్రహం తెప్పిస్తుంది. అందుకే ఈరోజు వ్యవసాయ పనులు కూడా పూర్తిగా నిలిపివేస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భూమిని దున్నటము, చెట్లను నరకటం వంటి పనులు మహా అపచారంగా పరిగణిస్తారు. వంట చేయదలుచుకుంటే ముందు రోజు కోసి పెట్టుకున్న కూరగాయలతో చేయాలి. లేదా అసలు వండిన ఆహారం తినకుండా ఉపవాసం ఉండటం అత్యంత శ్రేష్టం. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తాపస గుణం ఉన్న పదార్థాలను పూర్తిగా విడిచిపెట్టాలి. ఇంకా అందరూ తెలిసి తెలియక చేసే అతిపెద్ద పొరపాట్లు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి లేదా పుట్టల దగ్గరికి వెళ్ళినప్పుడు జరుగుతూ ఉంటాయి. పుట్ట అనేది కేవలం మట్టి దిబ్బ కాదు. అది నాగరూపంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉండే ఒక పవిత్రమైన శక్తి కేంద్రం. గుడికి వెళ్ళినప్పుడు మనం ఎంత పవిత్రంగా భక్తితో నడుచుకుంటూ ఉంటామో, పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అంతకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలతో, నియమంతో ఉండాలి. చాలామంది యువకులు చేసే పెద్ద తప్పు ఆలయ పరిసరాలలో లేదా పుట్ట దగ్గర సిగరెట్లు, బీడీలు వంటివి కాల్చటం, పొగాకు నమలటం. ఇది క్షమించరాని మహా అపచారం. ఆ పవిత్ర స్థలంలో పొగను వదలటం అంటే ఆ పవిత్రతను మన చేతులారా నాశనం చేయటమే. గుడిలోని గర్భగుడి ముందు నిలబడి ఎవరైనా పొగ తాగుతారా? లేదు కదా. పుట్టను కూడా నాగరూప సుబ్రహ్మణ్యుడి గర్భగుడిలాగే భావించాలి. అక్కడ పొగ తాగితే స్వామికి విపరీతమైన కోపం వస్తుంది. దాని ఫలితంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని, సంపాదించిన డబ్బంతా ఆసుపత్రులకే పోతుందని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక స్త్రీలు కూడా స్వామి పూజ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ పుట్ట దగ్గరకు కానీ వెళ్ళేటప్పుడు స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తల విరబూసుకుని వెళ్ళకూడదు. జుట్టును విరబీసుకోవటం అనేది అశుభానికి, అమంగళానికి సంకేతం. చక్కగా జడ వేసుకుని లేదా ముడి వేసుకుని అందులో పువ్వులు పెట్టుకుని వెళ్తే అది పవిత్రతకు, సౌభాగ్యానికి, లక్ష్మీకరానికి చిహ్నం. తల విరబూసుకుని వెళ్తే ప్రతికూల శక్తులను మనమే ఆహ్వానించినట్లు అవుతుంది. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు, సంతాన సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాదు, ధరించే దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు, చిరిగిపోయినట్టుగా ఉండే ఫ్యాషన్ దుస్తులు వేసుకుని గుడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలా పెద్ద తప్పు. పవిత్రమైన పూజకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులనే ధరించాలి. చీర కట్టుకోవటం ఉత్తమోత్తమం. లేదా పంజాబీ డ్రెస్ వంటి పద్ధతిగా ఉండే దుస్తులను వేసుకోవాలి. మనం ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నామనేది
మన భక్తిని, మనం ఆ సాంప్రదాయానికి ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది. ఆధునిక దుస్తులు ధరించి వెళ్తే పూజ పట్ల మనకు శ్రద్ధ లేదని, కేవలం మొక్కుబడిగా వచ్చామని దేవతలు భావిస్తారు. దానివల్ల పూజ చేసిన ఫలితం శూన్యం. పైగా స్వామి ఆగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోవలసి వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, పుట్ట దగ్గర పాలు పోసేటప్పుడు పాటించవలసిన పద్ధతి. చాలామంది హడావిడిగా తాము తెచ్చిన పాల ప్యాకెట్లను నేరుగా కత్తిరించి ఆ ప్లాస్టిక్ ప్యాకెట్లతోనే పుట్టలో పాలు పోసేస్తూ ఉంటారు. ఇది అతిపెద్ద తప్పు. ప్లాస్టిక్ అనేది పూజకు పనికిరాని అపవిత్రమైన వస్తువు. సరైన పద్ధతి ఏమిటంటే, మీ వెంట ఒక రాగి చెంబును కానీ, కనీసం ఒక స్టీలు చెంబును కానీ తీసుకువెళ్ళాలి. రాగి లోహానికి హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రత ఉంది. మీరు తెచ్చిన పాలను ముందుగా ఆ రాగి చెంబులోనికి పోసి, ఆ తర్వాత 2 చేతులతో ఆ చెంబును పట్టుకొని భక్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రార్థించుకొని నెమ్మదిగా పుట్టలో పాలు సమర్పించాలి. అలాగే లీటర్ల కొద్దీ పాలను పుట్టలో పోయవద్దు. నాగరూపంలో ఉన్న స్వామిని తలుచుకొని 1-2 చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతా పాలను ప్రసాదంగా స్వీకరించండి. ఈ మధ్య పుట్టిన వింత ఆచారం ప్రకారం పుట్టలో గుడ్లు వేయటం ఘోరమైన తప్పు. స్వామికి పాలు, పసుపు, పండ్లు, చలిమిడి వంటి సాత్విక నైవేద్యాలనే సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజున నెలసరిలో ఉన్న స్త్రీలు ఆలయానికి వెళ్ళటం కానీ, ఇంట్లో పూజ చేయటం కానీ చేయరాదు. శారీరక అస్వస్థత, మైల ఉన్నప్పుడు పూజలకు దూరంగా ఉండటం మన సాంప్రదాయం. వారు తమ స్థానం నుండే మనసులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని స్మరించుకుంటే చాలు. అలాగే ఈరోజు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇది అత్యంత ముఖ్యమైన నియమం. దీనివల్ల మనలోని ఆధ్యాత్మిక శక్తి పెరిగి మనం చేసే పూజకు బలం చేకూరుతుంది. మరొక నియమం, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తలంటు స్నానం చేయకూడదు. పండుగకు ముందు రోజే తలస్నానం చేసి, పండుగ రోజున మామూలు స్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వటం కానీ, అప్పు తీసుకోవటం కానీ చేయకూడదు. ముఖ్యంగా అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదని, లక్ష్మీదేవిని బయటకు పంపినట్టే అవుతుందని నమ్మకం. ఆడవారు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చేతికి గాజులు, నుదుట బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. వివాహిత స్త్రీలు పాపిట్లో సింధూరం ధరించాలి. నిండు ముత్తైదువులా తయారై స్వామిని పూజిస్తే ఆయన ప్రసన్నుడై మన సౌభాగ్యాన్ని చల్లగా చూస్తాడు. ఈ నియమాలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి పూజను ఆచరించి ఆ షణ్ముఖుడి కృపా కటాక్షాలను సంపూర్ణంగా పొందుదాం.